హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి క్యాజిల్ హౌస్. ఈరోజైతే మీ ముందుకి మంచి జ్యువెలరీ వ్లాగ్తో వచ్చాను. అండ్ ఇది కంప్లీట్గా జ్యువెలరీ వ్లాగ్ అండ్ కార్తీక పౌర్ణమి వ్లాగ్. ఇక్కడ నేను చూపిస్తున్న జ్యువెలరీ మీకు అందరికీ తెలుసు కదా, నేను ఇంతకు ముందు కూడా బేగం బజార్ హోల్సేల్ వాళ్ళ దగ్గర జ్యువెలరీ తీసుకున్నాను. చాలా బ్యూటిఫుల్గా ఉంది. లాస్ట్ టైం అండి షార్ట్ నెక్ పీసెస్ చేశాను అనమాట. ఇప్పుడైతే లాంగ్ హారం అనేది తీసుకున్నాను ఒక 2. సో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి తెలుసా. వీటి ప్రైస్ కూడా చాలా తక్కువ, అంతే బ్యూటిఫుల్గా ఉంది. ఈ హారం చూస్తే ఎంత కాస్ట్ అనిపిస్తుంది కదా. మినిమం 1000 అబవ్ అయితే ఉంటుంది కదా. జనరల్గా మనం వేరే పేజెస్లో ఎక్కడ చూసినా కూడా అంతే ఉంటుంది కదా. బట్ ఈ హారం కాస్ట్ బిలో 600 రూపీస్. ఓకే, అంత తక్కువ కాస్ట్కి వీళ్ళ దగ్గరే ఉంది. అండ్ నేను ఇది ఎలా కొన్నాను అంటే కాంబో జ్యువెలరీ ఆఫర్స్ పెడతారనమాట వీళ్ళు. సో నాకు 2 హారమ్స్ కలిపి 1200 అనమాట. షిప్పింగ్ కూడా ఫ్రీనే. సో 1200 చేంజ్ అలా ఉన్నాయి. ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా ఈ హారం అయితే. చూడండి, ఏదైనా పట్టు శారీస్ అలా వేసుకున్నప్పుడు ఈ హారం వేసుకుంటే ఆ లుక్కే డిఫరెంట్. నా దగ్గర ఇలాంటి హారం లేదు. సో నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా. నాకు చిన్న ఇయర్ రింగ్స్ అయితే నచ్చవు, బట్ ఇట్స్ ఓకే. అప్పుడప్పుడు ఇలాంటి హారమ్స్ అమ్మ వాళ్ళు వేసుకున్నప్పుడు చిన్నవి అట్లా వేసుకోవచ్చు కదా. సో దీనికైతే చిన్న ఇయర్ రింగ్స్ వచ్చాయి, చిన్నవి, జస్ట్ వాటిని ఏమంటారో నాకు ఐడియా లేదు. సో చాలా ప్రిటీగా ఉన్నాయి. ఇయర్ రింగ్స్ కూడా చిన్నగా ఉన్నా కూడా క్యూట్గా అనిపించాయి. ఇదనమాట ఫస్ట్ది, సో బ్యూటిఫుల్. అండ్ సెకండ్ విషయానికి వచ్చేస్తే ఇది కొంచెం చిన్న సైజ్ హారం అనమాట. పెద్ద అంటే లాంగ్ హారమే, బట్ చూడ్డానికి కొంచెం సన్నగా అనిపిస్తుంది. అది కొంచెం మంచిగా ఉంది కదా, వేసుకుంటే బాగా కనిపిస్తుంది. ఎంత పెద్దగా ఉందని అనిపిస్తుంది. బట్ ఇది కొంచెం చిన్నదనమాట. సో పిల్లలకి వేయడానికైనా చాలా క్యూట్ ఉంది. ఇది కూడా లక్ష్మీ అమ్మవారు వచ్చారు డాలర్కి. అండ్ ఈవెన్ ఇయర్ రింగ్స్కి కూడా లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నారనమాట. సో ఇది కూడా బ్యూటిఫుల్ ఉంది తెలుసా. అసలు నాకు ఈ 2 హారమ్స్ 1200కే వచ్చాయంటే మిస్మరైజింగ్. అసలు ఎక్కడ ఇస్తున్నారండి అంత. ఎందుకంటే వీళ్ళు హోల్సేల్ జ్యువెలర్స్ కాబట్టి వీళ్ళ దగ్గర అంతే క్వాలిటీ ఉంటుంది, అంతే బెస్ట్ ప్రైసెస్ కూడా సేల్ చేస్తారనమాట. అస్సలు క్వాలిటీకి ఏ రకంగానూ మనము వెనకాడక్కర్లేదు. అంతా బ్యూటిఫుల్ ఉంటాయి వీళ్ళ దగ్గర జ్యువెలరీ అన్నీ కూడా. ఇదే కాదు, చిన్న చిన్న జ్యువెలరీస్ కూడా వాళ్ళ దగ్గర ప్రతిదీ కూడా క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. సో కావాలంటే నేను పేజ్ని ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. మరి ఓకేనా, వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూడండి. కార్తీక పౌర్ణమి రోజు అందరూ టెంపుల్స్కి వెళ్ళాలి కదా. అందరూ వెళ్ళాలనుకుంటుంటే దేవుడు మాత్రం వర్షంని కురిపిస్తున్నాడు. మీరు ఎలా వెళ్తారో నేను కూడా చూస్తా అన్నట్టు చూస్తున్నారా ఎంత వర్షం పడిందో అసలు. నేనైతే ఇంకా ఏం వెళ్తాంలే టెంపుల్కి, ఇంట్లోనే తులసమ్మ దగ్గర పూజ చేసుకుందాం అనుకున్నాను. బట్ ఎందుకో ఇంకా అంటారు కదా, మనం అన్నీ వింటూ ఉంటాం కదా, కార్తీక పౌర్ణమి రోజు వెళ్ళి దీపాలు వెలిగిస్తే మనం చేసిన పాపాలు ఏమైనా తెలియకో చేస్తే అవన్నీ పోతాయి అన్నట్టు. సో ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. సో మేమైతే రెడీ అయ్యాము. ఈవినింగ్ అప్పటికప్పుడు అనుకున్నాం అనమాట, 6కి అలా అనుకొని రెడీ అయిపోయాము. ఇంకా క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తున్నాం అనమాట. దగ్గరలో ఒక శివాలయం ఉంటే అక్కడికి వెళ్ళి పూజ చేసుకొని వద్దాము అనేసి మేము అన్నీ రెడీ చేసుకొని అన్నీ రెడీగానే ఉన్నాయి ఇంట్లో. జస్ట్ నేను ఇంకా ప్యాక్ చేసుకొని వెళ్ళిపోవడమే అనమాట. సో అలా ప్యాక్ చేసుకొని టెంపుల్కి అయితే వచ్చేసాము. సో ఇలా ప్రతి ఇయర్ నేను ఇలానే ఏమంటారు గోధుమతో వేసి రెడీ మొత్తం అలా గోధుమ పిండితో దీపం వెలిగిస్తానమాట. ఎప్పుడు ప్రతి ఇయర్ నేను ఇలానే చేస్తాను, నాకు తెలిసినప్పటి నుంచి కూడా. ఎందుకంటే మా మమ్మీ ఇలానే, అమ్మ పెద్దమ్మ వాళ్ళు ఇట్లానే ఫాలో అవుతారు. సో నేను అట్లనే ఫాలో అవుతున్నా. కొత్తగా నేను ఇంకేమీ చేంజెస్ అయితే చేయలేదు. కాకపోతే బియ్యం వేసే వాళ్ళము, వర్షం పడింది కదా అనేసి నేను బియ్యం అనేది అవాయిడ్ చేసేసా. సో ఇంకా మా పాపతో ఇలా మొత్తం సెట్ చేసేసి, అంటే ఇంకా మా వారు రాలేదనమాట, ఆఫీస్లో పని ఉండడం వల్ల తనకు కుదరలేదు రావడం. సో ఇంకా నేను మా పాప 2 ఒత్తులు పెట్టేసి ఉసిరికాయలు పెట్టి ఇంకా అలా వెలిగించేసి పూజ అయితే చేసుకున్నాము. అంత జనంలో మేము ఎలా చేస్తామో అనుకున్నాము, కానీ ఏదోలాగైతే దీపం అయితే వెలిగించాలి కదా అని ఇంకా మేము ఇలా మొత్తం సెట్ చేసుకొని బాగానే చేసుకున్నానులేండి. అసలు నేను టెంపుల్కే వెళ్ళకూడదు అనుకున్న దాన్ని టెంపుల్కి వచ్చి వెలిగించేలా చేశాడు శివయ్య. సో ఓం నమ శివాయ అనుకోవాలి అంతే ఇంకా. సో ఏం జరిగినా మన మంచి కోసమే కదా.
ఇంకా అంత బుడదలో చాలా పాపం అసలు పిల్లల్ని వేసుకొని టెంపుల్కి వచ్చారు అందరూ. చాలా ఎంతమంది రష్ ఉన్నారు తెలుసా. ఇంకా ప్రతి శివాలయంలో అట్లనే ఉంటుంది నాకు తెలిసి. ఇంకా మేము కొంచెం లేట్ అవ్వడం వల్ల మాకు ఇంకా ఎక్కువ జనాలు అనిపించారేమో. సో జనరల్గా 6కి అలా వచ్చేస్తే ఎవరు పెద్దగా రారు. సో నేనైతే నాకు తెలిసిన విధంగా ఇలా పూజ అయితే చేసుకున్నాను. 365 ఒత్తులు అయితే వెలిగించుకున్నాను అనమాట. సో ఇది ఎస్పెషల్లీ మనం ఏదైనా తెలిసో తెలియకో ఏవైనా తప్పులు చేస్తే ఈరోజు ఇలా ఒత్తులు వెలిగిస్తే అవన్నీ పోతాయనే ఒక నమ్మకం అనమాట. నేనైతే ఇలా వెలిగించాను. మీరు ఎలా వెలిగించారనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. నేను ఇంకా ఏదైనా ఇంప్రూవ్ చేసుకోవాలన్నా నెక్స్ట్ టైం ట్రై చేస్తాను. అంటే నాకు అది తెలిస్తే నేను చేయగలిగితే నేను ఇంప్రూవ్ చేసుకుంటాను అనమాట. సో మా పాప కూడా బాగానే సపోర్ట్ చేసింది. పాపం తను అంటే లైక్ పిల్లలు చాలా ఇది చేస్తారు కదా, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు రాగానే ఒక బెలూన్ అయితే అడిగింది. బెలూన్ అయితే కొనిచ్చేసాను. తర్వాత ఇంకా తను ఏమి ఇబ్బంది పెట్టలేదు. అమ్మ ఇలా చేయి నేను నీకు వీడియో తీస్తాను అది ఇది అంటుందన్నమాట. ఎక్కడ తీసేదండి, తనకి ఇంకా తెలీదు ఆ వీడియో అలా రావడం. సో నేను ఇంకా పూజ చేశాను. ఇదన్నమాట నేను వెలిగించిన దీపం. సో మీరు కూడా హారతి తీసుకోండి, ప్లస్ దేవుని దర్శించుకోండి. సో ఇలా అయితే నేను దీపాన్ని అయితే వెలిగించేశాను. ఇంకా టెంపుల్ మొత్తం తెలుసా ఎంత రష్ ఉన్నారో. అందరూ దీపాలు ఇలా కూర్చొని అసలు టెంపుల్ ముందర కాకుండా ఇంకా బయట చెట్లు ఎక్కడుంటే అక్కడ పెట్టేశారనమాట. ఎందుకంటే అంత బుడద అయిపోయింది వర్షం ఉండడం వల్ల. సో ఇంకా చిన్న చిన్న క్లిప్స్ అయితే ఇక్కడ యాడ్ చేశాను ఎలా ఉంది ఏంటి అనేది. టెంపుల్ ఇంకా ఏ టెంపుల్ అయినా అలా చీమల్లాగా మనం వెళ్ళి దీపం పెట్టుకోవడమే. ఇంకా తెలుసు కదా కార్తీక పౌర్ణమి అంటే ఎంత రష్ ఉంటారో జనాలు. సో ఇక్కడ బాగా అంటే శివలింగం లాగా వేసి దీపాలు పెట్టారనమాట. చూపిస్తాను చూడండి, చాలా బాగుంది. అక్కడ మొత్తం ఇలా లింగంకి మొత్తం శివుడిని వేసి అక్కడ అలా దీపాలు మొత్తం వెలిగించారు. చాలా అట్రాక్టివ్ అనిపించింది. అక్కడ అందరూ దాని చుట్టూరానే దీపాలు పెట్టామన్నమాట మేమందరం కూడాను. సో మా పాపని ఇంకొక ఫోటో తీస్తున్నా, ఫోజ్ ఇవ్వవే అంటే అది అలా వెక్కిరిస్తూ ఉంది ఫోజ్ ఇవ్వకుండా. నేను పెట్టుకొని వస్తా, సరేనా? పడిపోతుంది అది. సారీ. ఇంటికి వచ్చాక ఒక 2 రీల్స్ షూట్ చేసుకుంటుంటే మా పాపని పిలిచాను అనమాట, రావే అని. నేను రాను పో అనింది, అందుకే ఇప్పుడు వచ్చింది. వచ్చి నేను కూడా చేస్తాను ఇప్పుడు రీల్స్ అని వచ్చిందనమాట. ఇదనమాట ఇవాల్టి వ్లాగ్. సో హోప్ ఈ కార్తీక పౌర్ణమి మీరు కూడా ఇలానే మంచిగా చేసుకున్నారనుకుంటున్నాను. సో నేనైతే ఇలా జరుపుకున్నాను. మీకు ఈ వ్లాగ్ నచ్చిందనే అనుకుంటున్నాను. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ మీ లైక్ దిస్. బాయ్, టేక్ కేర్.